ఇవాళ మోడీ గారు 100% రాష్ట్ర ప్రభుత్వంతో ఒక రూపాయి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం నిలుస్తుంది ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తి చేయాలి. వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గురించి ఏమని చెప్పగలుగుతారా? ఇప్పటికే జిహెచ్ఎంసీ ఈ 300 డివిజన్లు అని చెప్పి 300 డివిజన్లు అని చెప్పి అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో 82,000 జనాభా, ఒక దగ్గర 12,000 జనాభా, 18,000 జనాభా అశాస్త్రీయంగా అన్సైంటిఫిక్ గా ఉన్నాయి. అంటే రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని కాకుండా ప్రజల సౌకర్యార్థం మరి 30,000 పెడతారా, 40,000 పెడతారా, ఒక్కొక్క కార్పొరేట్కి సమానంగా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేసి పారదర్శకతతో ఇవాళ రిజర్వేషన్ కేటాయించేస్తా ఉన్నాం. స్థానిక సంస్థలు బలోపేతం కాకుండా, స్థానిక సంస్థలు పరిపాలన కొనసాగించకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వమే వ్యవస్థ మొత్తం నడుపుతా అంటే అది వెలిబావలతనం అవుతుంది. కాబట్టి వెంటనే పారదర్శకంగా, సైంటిఫిక్ గా, ప్రాక్టికల్ గా దీని డివిజన్స్ ఏర్పాటు చేసి తక్షణమే ఎన్నికలు జరుపుతామని చెప్పి నేను డిమాండ్